బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్ అయ్యారు. లైంగిక ఆరోపణల కేసులో రేగా కాంతారావుని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక బెంగళూరులో రేగాని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. రేగా కాంతారావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటారని నమ్మించి 4 ఏళ్లుగా లైంగికంగా వేధించి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని ఆ యువతి ఫిర్యాదు చేసింది. అయితే వ్యక్తిగత ఫోటోలు వీడియోలతో బ్లాక్మెయిల్ చేశారని కూడా ఆరోపిస్తోంది. పెట్టుబడుల పేరుతో తన డబ్బు తీసుకొని మోసం చేసినట్టుగా ఫిర్యాదు చేసింది ఆ అమ్మాయి. రేగా కాంతారావు పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులు. ఆయన ప్రస్తుతానికి ఎఫ్ఐఆర్ని కొట్టివేయాలని చెప్పి హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు రేగా కాంతారావు. కానీ హైకోర్టు నుంచి ఎటువంటి ఒక ఫ్రూట్ఫుల్ విషయం అయితే ఆయనకు అందలేదు. సో తన కేసుని కొట్టివేయాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించిన రేగా కాంతారావు కేసు తన పరిధిలోకి రాదని పిటిషన్ని తిరస్కరించింది న్యాయమూర్తి. సో ప్రెసెంట్ రేగా కాంతారావు బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 26 జూలై 2026 రోజున సెక్షన్ 69(351)(2) BNS సెక్షన్ కింద కేసు నమోదైంది. ఒక అమ్మాయి తనని యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా, నేను నువ్వే ఉంటావు కీలకంగా అని చెప్పి తనని పెళ్లి చేసుకుంటానని కూడా నమ్మించి మోసగించాడని చెప్పి రాసుకొచ్చింది. నా చేతిలో ఆ కంప్లైంట్ కాపీ కూడా ఉంది. సో భద్రాద్రి కొత్తగూడెంకి సంబంధించినటువంటి అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. హైదరాబాద్లో ఓ మీడియా సెక్టార్లో పనిచేస్తుంది. అమ్మాయి తనకి 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీ అప్పటి ఎమ్మెల్యే ప్రస్తుత ఎక్స్ఎమ్మెల్యే రేగా కాంతారావుని కలిసింది ఒక ఇంటర్వ్యూ కోసమని. ఆ ఇంటర్వ్యూ నుంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఆయన పర్సనల్గా ఒక ప్రైవేట్ ఫ్లాట్లో కలిసిందంట. ఆ తర్వాత మీరు రమ్మని చెప్పడంతో అమ్మాయి అక్కడికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నాను, నువ్వే కీలకంగా ఉంటావు, నువ్వే ప్రామినెంట్గా ఉంటావు అని చెప్పి అమ్మాయిని నమ్మించి మోసగించి రకరకాలుగా మాయపెట్టి మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటా అని చెప్పి తను సెక్షువల్గా వాడుకున్నాడంట. సో ఆ తర్వాత కొన్ని రోజుల పాటుగా తనని తరచుగా కలుస్తూ ఉండేవాడిని. ఒక యాక్టర్ పేరు కూడా రాసుకొచ్చింది. ఎవరు యాక్టర్ సంజోష్ అంట. సంజోష్ అనే యాక్టర్ పేరు రాసుకొచ్చింది. అమీర్పేటలో తరచూ కలుస్తూ ఉండేవాడిని. సో ఎప్పుడైతే రేగా కాంతారావు తన ప్రైవేట్ పిక్చర్స్ కూడా తీసుకున్నాడంట, బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడంట. సో అమ్మాయి దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకున్నాడంట. రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొంటున్నాడు, డబ్బులు కావాలని డబ్బులు కూడా తీసుకున్నారంట. ఒక 5 లక్షలు 4 లక్షలు ఇస్తే డబుల్ చేసి ఇస్తానని చెప్పానంట. సో ఆ తర్వాత కంటిన్యూస్గా అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయలేరు. తనకు దృష్టిలో లేకుండానే 2004లో ఇంకొక అమ్మాయిని, ఆ అమ్మాయి సంబంధించిన ఫ్రెండ్ని కూడా ఈ రకంగానే ఇబ్బంది పెట్టి ఆ అమ్మాయి దగ్గర తన కాంటాక్ట్ నెంబర్ని తీసుకొని ఆ అమ్మాయితో కూడా మాట్లాడడం, ఆ అమ్మాయితో కూడా ఈ రకంగానే మిస్బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో మార్చి 2026 రోజున నేను ఈ అనేక రకాల ఫైనాన్షియల్ ఇష్యూస్తో స్ట్రగుల్ అవుతూ ఉంటే నా డబ్బులు నాకు కావాలని చెప్పినప్పుడు వేరే ఒక వ్యక్తితో నాకు డబ్బులు ఇప్పించాడు. సో ఆ అమ్మాయి నాకు డబ్బులు ఇచ్చేసింది. ఆ తర్వాత ఒక సోషల్ మీడియా హ్యాండిలర్ దగ్గరికి నేను ఈ విషయాన్ని తీసుకువెళ్ళాను. రేగా కాంతారావు సోషల్ మీడియా హ్యాండిల్ చేసే వ్యక్తి దగ్గర తీసుకెళ్తే డబ్బులు వచ్చాయి కానీ నాకు ఇంకా ఈ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. నాపై ఈ రకమైనటువంటి హరాస్మెంట్కి పాల్పడినటువంటి రేగా కాంతారావు పైన కంప్లైంట్ ఇవ్వడంతో పాటుగా పైన తగిన చర్యలు తీసుకోవాలని కూడా అమ్మాయి రిక్వెస్ట్ చేస్తూ ఒక కంప్లైంట్ రాసుకొచ్చింది. వై మిస్టర్ కాంతారావు సెండ్ మీ మనీ, నాకెందుకు డబ్బులు పంపించాడు, నాకేం సంబంధం లేకపోతే. సో ఇఫ్ నాట్ రేగా కాంతారావు సెంట్ మీ మనీ, వాట్ ఈస్ ద యాక్చువల్ కాజ్ ఆఫ్ బిహైండ్ నూకారపు రమేష్. ఒకవేళ రేగా కాంతారావు డైరెక్ట్గా డబ్బులు ఇవ్వకపోతే నూకారపు రమేష్ నాకు డబ్బులు ఎందుకు ఇచ్చాడు. విత్ హూస్ కన్సర్న్ గుంటక ప్రవీణ్ యాక్టింగ్ యాజ్ ఏ బ్యారియర్ బిట్వీన్ మీ అండ్ కాంతారావు. సో గుంటక ప్రవీణ్ ఇక్కడ సోషల్ మీడియా హ్యాండ్లర్, రేగా కాంతారావుకి సంబంధించి సోషల్ మీడియా చూసే వ్యక్తి, ఆయన ఇద్దరి మధ్య మధ్యవర్తిగా ఉన్నారంట. సో ఇలా అనేక అంశాలతోని ఆ అమ్మాయి కంప్లైంట్ రాసుకొచ్చింది. 26వ తేదీన పంజాగుట్ట పోలీసులు ఆయన పైన హరాస్మెంట్ కేసు పెట్టారు. సో లైంగిక ఆరోపణల విషయంలో కేసు నమోదైంది రేగా కాంతారావు మీద. ఆయన హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా ఈ కేసు తమ పరిధిలోకి రాదని కొట్టిపారేసింది. ఇప్పుడు రేగా కాంతారావుని బెంగళూరులో పోలీసు అదుపులోకి తీసుకున్నారు. సో ఎటకేలకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరో ఎమ్మెల్యే లైంగిక ఆరోపణల కేసులో, అంటే గతంలో డ్రగ్స్కి సంబంధించిన విషయంలో పైలట్ రోహిత్ రెడ్డి అరెస్ట్ అవ్వడం, ఇప్పుడేమో లైంగిక ఆరోపణల కేసులో రేగా కాంతారావు అరెస్ట్ అవ్వడం. సో ప్రదేతన బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన గురి చేస్తుంది ఈ అంశం. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి నిర్మల అందిస్తారు. నిర్మల, సో రేగా కాంతారావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఎక్కడికి తరలించబోతున్నారు? సో రిమాండ్కి తరలించే అవకాశం ఉందా? రైట్, ఒకసారి ట్రై టు రికనెక్ట్ నిర్మలని మళ్ళీ కాంటాక్ట్లో తీసుకునే ప్రయత్నం చేస్తాను. సో ప్రజెంట్ రేగా కాంతారావుని బెంగళూరులో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. పంజాగుట్ట పోలీసులు బెంగళూరు అదుపులోకి తీసుకున్నారు. ఓ అమ్మాయి 18 ఏళ్ల వయసు నుంచే తను మీడియా సెక్టర్లో ఆసక్తిగా ఉండి మీడియాలో పనిచేస్తున్నటువంటి అమ్మాయి ఓ ఇంటర్వ్యూ కోసమని రేగా కాంతారావుని ఆశ్రయించింది. ఒక మీడియాలో పనిచేస్తూ అప్పటి నుంచి రేగా కాంతారావు పరిచయం ఏర్పడింది. రేగా కాంతారావు అమ్మాయిని ఒకసారి ప్రైవేట్గా తన హోటల్లో ప్రైవేట్గా ఒక రూమ్లో కలవాలని పిలిచాడు. అక్కడ వెళ్ళి కలిశాడు కూడా.
ఆ తర్వాత నుంచి ఆ అమ్మాయి పైన ఇక వేధింపులు మొదలైపోయాయి. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి సెక్షువల్గా వాడుకోవడం, తరచుగా కొలివిలో ఉన్నారంట, అంటే ఇద్దరు రిలేషన్షిప్లో ఉండి కలిసే ఉన్నారంట. ఆ అమ్మాయి కంప్లైంట్ రాసుకొచ్చింది. ఇలా వేధించినటువంటి తరుణంలో ఆ అమ్మాయిని ప్రైవేట్ పిక్చర్స్ కూడా తీసుకున్నాడంట. సో ఇవన్నీ కూడా జరిగాయి కాబట్టి తనకు న్యాయం చేయాలి అని చెప్పి ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నిర్మల, అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి ఏం డిమాండ్ చేస్తోంది? పోలీసులు అయితే బెంగళూరులో రేగా కాంత్ అరెస్ట్ చేశారు. ఎక్కడికి తరలించబోతున్నారు? రిమాండ్కి తరలించే అవకాశం ఏదైనా కనబడుతోందా? నిర్మల, నిర్మల, రేగా కాంతారావుని బెంగళూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎక్కడికి తరలించబోతున్నారు? రిమాండ్కి తరలించే అవకాశం ఏదైనా కనబడుతోందా? ఎస్ మనోజ్, కానీ ఇక్కడ పంజాగుట్ట సిఐ మాత్రము అసలు మేము ఎటువంటి బృందాలను అక్కడికి పంపించలేదు, ఎవరిని పంపించలేదు, రేగా కాంతారావును మేము అరెస్ట్ చేయలేదు. తను ఆల్రెడీ ఆ కేసు ఏ రోజైతే అమ్మాయి పెట్టిందో ఆ తర్వాత తను కోర్టుకి తన లాయర్ల ద్వారా కూడా ఆ కోర్టులో పిటిషన్ వేయించాడు. నా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, ఆధారాలన్నీ కూడా నేను పోలీసుల ముందు పెట్టేంత వరకు నన్ను అరెస్ట్ చేయొద్దు అని చెప్పి కూడా వాళ్ళ అడ్వకేట్ల ద్వారా మరి కోర్టులో పిటిషన్ వేయడం కూడా జరిగింది. కాబట్టి కోర్టులో నడుస్తూ ఉంది కేసు. అయితే దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాము. ఓ పక్క చూసుకున్నట్లయితే ఎక్కడైతే అమ్మాయి అమీర్పేటలో రూమ్ తీసుకొని ఉన్నారు అని చెప్పేసి, అలాగే ఒక సినీ పరిశ్రమకు సంబంధించిన వాళ్ళ రూమ్ లో వీళ్ళు కలుస్తూ ఉంటారు అని చెప్పిందో అక్కడికి కూడా అమ్మాయితో వెళ్ళడం కూడా జరిగింది. అక్కడ ఎటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేరు, వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 7 years గా మేము ఇక్కడే ఉంటున్నాము, అసలు వీళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు, ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు అని వాళ్ళు సమాధానం కూడా చెప్పడం జరిగింది అని ఇక్కడ సిఐ కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా కూడా సిఐ ఒక విషయమే చెప్తా ఉన్నారు, మేము కేసు నమోదు చేసుకున్నాము, దర్యాప్తు కొనసాగిస్తున్నాము, ఎక్కడ కూడా అరెస్ట్ చేయలేదు, రేగా కాంతారావు ఇక్కడే ఉన్నాడు, తెలంగాణలోనే ఉన్నాడు, ఆయన ఎక్కడికి కూడా వెళ్ళలేదు. కాకపోతే ఆయన ఇప్పటి వరకు మమ్మల్ని మా దగ్గరికి రాలేదు, మా ముందు ఎటువంటి ఆధారాలు కూడా సబ్మిట్ చేయలేదు. కాబట్టి కోర్టులో నడుస్తుంది అని చెప్పేసి మేము కోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. కోర్టు ఈ విచారణ జరిపిన తర్వాత మేము ఖచ్చితంగా కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశాలు ఉన్నాయి, చర్యలు చేపట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి, ఇంకొకటి ఇటు ఈ అమ్మాయికి యువతికి సంబంధించి ఇటు రేగా కాంతారావుకు సంబంధించి మొత్తం కూడా బ్యాంక్ డీటెయిల్స్ తీస్తా ఉన్నాము. ఎందుకంటే బ్యాంక్ డీటెయిల్స్ నుంచి కూడా పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ అనేది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. అమ్మాయి నేను 4 లక్షలు ఇచ్చాను, తను నాకు ఛానల్ పెట్టిస్తాను అని చెప్పేసి, ల్యాండ్ ఇప్పిస్తానని చెప్పేసి చెప్పడం ద్వారా ల్యాండ్ లో పెట్టినటువంటి డబ్బులు నేను 4 లక్షలు ఇచ్చాను తనకి అని చెప్పేసి చెప్తూ వస్తూ ఉంది. కానీ ఇక్కడ రేగా కాంతారావు నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్లు కూడా మాకు అందినాయి. అందిన తర్వాతే డీటెయిల్స్ అన్ని తీస్తున్నాము, ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఎందుకంటే 8 లక్షలు నేను తిరిగి ఇచ్చాను అని చెప్పేసి తను చెప్పుకొచ్చిన మాట, అది కూడా మేము ఫోన్ చేసి చెప్పిన మాట. కాబట్టి తను ఆ 8 లక్షలు తన అకౌంట్ లో నుంచి అయితే మరి వెయ్యలేదు, కాకపోతే వాళ్ళ ఫ్రెండ్ అకౌంట్ లో నుంచి పంపించినట్టుగా కూడా తను చెప్తున్నమాట. ఫ్రెండ్ కూడా ఢిల్లీలో ఉన్నాడు, తను వచ్చిన తర్వాత ఫర్దర్ గా తనతో కూడా మేము తనను కూడా విచారించి పూర్తి అతని నుంచి సమాచారం సేకరించిన తర్వాత ఫర్దర్ గా మేము తనని అదుపులోకి తీసుకునే ప్రక్రియ కొనసాగిస్తాము అని చెప్పేసి కూడా పంజాగుట్ట సిఐ అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడైతే అక్కడ రేగా కాంతారావుని మేము ఏ టీములు పంపించలే, ఎక్కడ అరెస్ట్ చేయలేదని చెప్తున్న మాట మనోజ్. రైట్. సో పోలీసులు అరెస్ట్ చేయలేదంటున్నారు, అంటే అరెస్ట్ అనేటువంటి మాట ఫేకేనా ఇప్పుడు, లేదంటే రేగా కాంతారావు ఎవరికైనా కాంటాక్ట్లోకి వచ్చారా? మీరు ప్రయత్నం చేశారు రేగా కాంతారావుతో మాట్లాడడానికి? రేగా కాంతారావు తోటి మాట్లాడడానికి ప్రయత్నం చేశాము, 3 times ఫోన్ కూడా చేశాము. చేసినప్పటికీ తను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అదే విధంగా కానీ ఇక్కడ రేగా కాంతారావుని అదుపులోకి తీసుకున్నారనే మాట మాత్రం అవాస్తవం అని పోలీసులు కూడా తేల్చేసి చెప్పడం కూడా జరిగింది మనోజ్. రైట్. అంటే ఇక్కడ అరెస్ట్ అనే మాట లేదంటున్నారు ఇప్పుడు? ఎస్, 100% అరెస్ట్ చెయ్యలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు పంజాగుట్ట పోలీసులు. ఇక్కడే కేసు నమోదైంది, వెళ్తే మేమే వెళ్ళాలి కదా, మా టీంలో వెళ్ళాలి, అరెస్ట్ చేయాలి, నేను ఎటువంటి టీంలను పంపించలేదు, ఎందుకంటే ఆయన ఇక్కడే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ సమాచారం అయితే పక్కాగా ఉంది కాబట్టి ఆయన ఇంకా మేమైతే అరెస్ట్ చేయలేదు అని చెప్తున్న మాట మనోజ్. ఓకే, థ్యాంక్ యూ నిర్మల. సో రేగా కాంతారావు అరెస్ట్ పైన వస్తున్న వార్తలు పంజాగుట్ట పోలీసులు అయితే ఇది కాదు అని చెప్తున్నారంట.
సో పంజాగుట్ట పోలీసులు ఆయన కోర్టు ద్వారా వెళ్తున్నారు కాబట్టి మేము కోర్టు తీర్పు కోసమే చూస్తున్నామని పంజాగుట్ట పోలీసుల నుంచి సమాచారం అందుతోంది. సో ప్రతినిధి నిర్మల కూడా పంజాగుట్ట పోలీసులతో మాట్లాడారు. సో అక్కడ మాట్లాడుతున్న తరుణంలో ఎటువంటి అరెస్ట్ లేదు అనే మాట వినిపిస్తుంది. మరి రేగా కాంతారావు అరెస్ట్ లేదు అన్నప్పుడు మరి వార్తల ప్రచారం వెనుక కారణం ఏంటి? రేగా కాంతారావును కూడా ఆర్టీవీ సంప్రదించే ప్రయత్నం చేసింది, కానీ ఆయన అందుబాటులోకి రావడం లేదు. సో రేగా కాంతారావుపై నమోదైనటువంటి కేసు విషయంలో అరెస్ట్ జరగలేదనేది పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. రేగా కాంతారావు ఎమ్మెల్యే పైన కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. లైంగికంగా కూడా ఒక అమ్మాయిని వేధించాడు అని చెప్పేసి ఆ అమ్మాయి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించింది అనే వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అలాగే తనని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనే వార్తలు కూడా ఈరోజు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరి ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు, అసలు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వెళ్ళింది, ఏంటి అసలు ఆ అమ్మాయి చేసిన ఆరోపణలు, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రస్తుతం మనం పంజాగుట్టలో ఉన్నాము. పంజాగుట్ట సిఐ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్, అసలు ఆ అమ్మాయి ఆరోపణలు ఏంటి సార్? మాకు ఈ ఎక్స్ఎమ్మెల్యే రేగా కాంతారావు మీద ఒక అమ్మాయి వచ్చి లైంగికంగా అసాల్ట్ చేశారని చెప్పి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం కేసు అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నది. మేము అతను మాత్రం ఇప్పటికీ అబ్స్కాండింగ్లో ఉన్నాడు. మేము ఇంతవరకు అయితే ఎవరిని అదుపులో తీసుకోలేదు. ప్రస్తుతం హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది. మేమైతే అతన్ని ఎక్కడ కూడా అదుపులో తీసుకోలేదు. అంటే బెంగళూరులో అదుపులోకి తీసుకున్నారు, ఇక్కడికి తీసుకొస్తున్నారు అనే వార్తలు ఈరోజు ఉదయం నుంచి కూడా బాగా హాట్ టాపిక్. లేదు, మేమైతే ఎక్కడ మేము అదుపులో తీసుకోలేదు. మేమైతే మా పోలీస్ సంబంధించి అయితే మేము తీసుకోలేదు. వేరే కేసులు ఏమైనా ఎక్కడ వేరే కేసులు ఉంటే మాకు తెలియదు, కానీ మా కేసు సంబంధించి అయితే మేము ఎవరు పంపలేదు, మేము తీసుకోలేదు. అదే రోజు కూడా ఇక అలా అడ్వకేట్లతోటి కోర్టులో తను నన్ను అరెస్ట్ చేయొద్దు, నేను అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, నేను నిరూపించుకుంటాను, అప్పటి వరకు అరెస్ట్ చేయొద్దు అని చెప్పేసి కూడా పిటిషన్ వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఏమన్నా ఆధారాలు కానీ లేకపోతే ఎవిడెన్స్ ఏమన్నా మీకు తీసుకురావడం కానీ తను మీ ముందు హాజరవ్వడం కానీ జరిగింది? అతను ఇంతవరకు మా దగ్గర రాలేదు. హైకోర్టులో క్వాష్ చేశాడు, అది నడుస్తుంది, అది పెండింగ్ ఉంది. దాన్ని బట్టి హైకోర్టు ఆర్డర్స్ బట్టి ఫర్దర్ పోతాం. తనను విచారించే అవకాశం చేస్తాం. చూసాం కదా, ఇదంతా కూడా ఫేక్. అంటే అతన్ని ఎక్కడ కూడా అదుపులోకి తీసుకోలేదు, కోర్టులో నడుస్తుంది కాబట్టి ఫర్దర్గా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నమాట. ఇంకొక విషయం, అమ్మాయి ఇచ్చిన లైంగిక వేధింపులు జరిగాయి నా మీద అని చెప్పేసి కూడా చెప్పారు. అదేవిధంగా కూడా సార్ అమౌంట్ ఇష్యూ కూడా ఒకటి జరుగుతూ ఉంది. తను డబ్బులు ఇచ్చింది 4 లక్షలు అని చెప్పేసి కూడా విచారణ చేస్తా ఉన్నాం. బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్ అవన్నీ కూడా తెప్పిస్తున్నాం. అంతా కూడా విచారణ ఉంది. ఇద్దరివి కూడా తెప్పిస్తున్నారు. ఓకే, ఇద్దరివి కూడా ఆ బ్యాంక్ అకౌంట్స్ తెప్పిస్తూ ఉన్నాము కాబట్టి ఆ ఫర్దర్గా ఇవన్నీ డీటెయిల్స్ మేము సేకరించిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాము అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఇక్కడ రేగా కాంతారావును మాత్రం ఇప్పటి వరకు అదుపులోకి అయితే తీసుకోలేదు. తను పోలీసుల ముందు కూడా హాజరవ్వలేదు. ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఇప్పటి వరకు పోలీసుల ముందు అయితే తను సబ్మిట్ చేయలేదు. ఇది విషయము. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నట్టుగా ఏది కూడా జరగలేదు. అతి త్వరలో కూడా రేగా కాంతారావు కేసు ఏదైతే ఉందో పంజాగుట్ట పోలీసులు దాన్ని ఛేదించే విషయంలోనే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. కెమెరామెన్ వినయ్తో